ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో కూటమి 7 స్థానాల్లో గెలిచింది. గెలవాల్సిన రాజంపేటలో ఓడిపోయామని చంద్రబాబు నేతలపై ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం మరింతగా పెరిగింది కానీ తగ్గలేదు. ఈ మధ్య వైసీపీ నేతలపై కేసులు పెట్టారని సిఐని విఆర్ కు పంపారని ప్రచారం జరిగింది. ఈ విషయం చర్చనీయాంశంగా కూడా అయ్యింది. అసలేం జరిగిందో, ఆ సీఐను విఆర్ కు పంపడానికి కారణమెవరో పార్టీలో అంతర్గతంగా అందరికీ తెలుసు. అంత గగ్గోలు రేగడంతో సాయంత్రానికి ఆ సీఐకు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఆ ఘటన ఆధిపత్య పోరాటం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో ప్రత్యక్షంగా తెలిసేలా చేసింది. కడపలో కొంతమంది టీడీపీ నేతలు గీత దాటిపోతున్నారు. వారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పోరాడారో ఎవరికీ తెలియదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దున్నేయడానికి సిద్ధపడుతున్నారు. ఇతర పార్టీ నేతల్ని లెక్క చేయడం లేదు. వారికి వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెట్టేస్తే, ఇలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకోవడానికి ప్రయత్నించడం మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. కడపలో రాజకీయాలు చేయాలంటే డైనమిక్ నేచర్ ఉండాలి. అలాంటి నేచర్ ఉన్న వారిని ప్రోత్సహించి అడ్డగోలుగా రాజకీయం చేసేవారిని సీనియర్లైనా సరే వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని టీడీపీ సానుభూతి పరులు అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకోవాల్సింది పోయి ఇలా అధికార ప్రాబల్యం కోసం పార్టీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనుకుంటున్నారు.